హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది మార్నింగ్ రొటీన్ ఫ్రైడే రోజుదనమాట. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే అన్ని వీడియోస్ అయితే తీయలేదు. జస్ట్ మార్నింగ్ నేను ఏదైతే చేస్తానో అదైతే తీశాను. ఈరోజు అవంతి కూడా నాతో పాటే లేచిందనమాట. నాతో పాటు కాదు, నేను ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఆమె లేచిందనమాట. లేచింటే కొంచెం వీడియో తీయంటే వీడియో అయితే తీస్తూ ఉంది ఇక్కడైతే. ఇంకా నేను మార్నింగ్ అయితే మొత్తం ఇల్లంతా చేసి బయట కూడా ముగ్గులు అయితే పెడతా ఉన్నాను. చాలామంది చాక్పీస్తో ముగ్గులు పెడతా ఉంటారు. అలా చాక్పీస్తో ముగ్గులు అయితే పెట్టకండి. అలా ముగ్గులు పెట్టడం వల్ల అప్పులు అయితే అవుతాయని నేను విన్నాను. అందుకోసం అయితే నేను ఎక్కడైతే చాక్పీస్తో అయితే ముగ్గులు పెట్టను. అందుకే ఎప్పుడైనా కానీ ముగ్గు పిండితోనైతే ముగ్గు పొడితోనే అయితే ముగ్గు వేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చేసి ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక విధంగా నీళ్ళు ఉండడము అది ఇది అస్సలుగా మేము ఉండే ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. ఏమంటే అడ్జస్ట్ అవుతూ ఉంటామన్నమాట. ఆ అడ్జస్ట్ అవ్వడం వల్లే మేము వాళ్ళకి చీప్ అయిపోతున్నామో ఏమో నాకు అర్థం అవ్వడం లేదు. అసలు ఏం అడిగినా కూడా పట్టించుకోరు. చూస్తున్నారు కదా, ఇంకా అస్సలు ఏం ఉండదన్నమాట. ఎప్పుడు నీళ్ళు అయితే అక్కడే ఉంటాయి అన్నమాట. పైనుంచి పోసినామంటే బట్టలు ఉతికినామంటే గడపకు తగులుతాయి. నాకు అస్సలు నచ్చదు గడపకు తగలడము. ఈ మధ్య నాకు అసలు సెంటిమెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అందుకోసం అయితే గడపని చాలా అంటే చాలా ప్రేమగా పద్ధతిగా చూసుకుంటాను. నేను ఇలా పూజ చేసుకోవడం వల్లే నాకు ఇంట్లో చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే తగ్గాయి. లేదంటే కొంచెం ఎక్కువ ఉండేవి. దేవుడికి మనం డైలీ పూజ చేసి దీపం పెడితే ఖచ్చితంగా అయితే దేవుడు మనకి ఏదో ఒక రూపంలో అయితే మనశ్శాంతిని అయితే ఇస్తాడు. డబ్బు అది కాదు ముఖ్యము. అంటే డబ్బు ముఖ్యమే, కాకపోతే కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా పనిచేయనంత మెడిసిన్ మనశ్శాంతి పనిచేస్తుంది. అందుకోసం అన్నమాట. నాకు ఇలా పూజ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అందుకోసం అయితే డైలీ అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు ఇది నేను చిన్నప్పుడు వేరే అక్క వేస్తుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. అంటే కొన్ని మనం నేర్చుకునేటివి ఏవైనా కానీ మైండ్లో నుంచి పోవు, అలాంటివి అనమాట. ఇది కూడా నాకు మైండ్లో నుంచి పోకుండా ఉన్న ముగ్గులు అయితే 3. ఆ ముగ్గులు 3 అయితే మీకు డైలీ ఎక్కువ అప్డేట్ చేస్తూ ఉండేది నేను అవే అనమాట. అంటే మాన్యువల్గా నేను వేసేటివి అయితే అవే ఉంటాయి. ఇంకా నేను ఫ్రైడే రోజు వేసానంటే మ్యాక్సిమం అయితే ఇదే వేస్తాను. నాకు చాలా ఇష్టం ఈ ముగ్గు అంటే. అందుకోసం అయితే ఈరోజు నేను 7 పెట్టేసి మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇదే అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది. అంత చుట్టూ అర్థం కాదు, పెద్దవాళ్ళ మాదిరి వస్తుంది ఇది ముగ్గు. నాకైతే చాలా ఇష్టము. అక్క అయితే వేస్తూ ఉంటే నిలబడి మరీ నేర్చుకొని ఇంటి దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేసేదాన్ని. చిన్నప్పుడు చాలా వింతగా ఉండేటివి ఏవైనా కానీ. ముగ్గుల పోటీ వేసామంటే అంటే సంక్రాంతి వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం మా ఇంటికాడే కంటే పక్కింటిలో ముగ్గు ఎలా ఉందా అని తెలుసుకోనికి అయితే ఎక్కువ వెళ్ళేదాన్ని. నేనైతే తెలుసుకొని ఏం చేసేది ఏమి ఉండదు, ఊరికే తెలుసుకుంటుంటే అంతే. ఇంకా మొత్తానికైతే ముగ్గు అయితే ఇలా చుట్టూ పాము చుట్లు అయితే వేస్తూ ఉన్నాను. ఒక చోట తప్పు కూడా పోయింది. అంటే నా మైండ్లో మొత్తం ఇదే ఆలోచిస్తున్నాను అనమాట వీడియో గురించి. అందుకోసం అదిగోండి ఇక్కడ పోయింది చూడండి. అందుకోసము మళ్ళీ తర్వాత అయితే నార్మల్గా క్లీన్ చేసేసి అయితే నీట్గా అయితే వేసేసాను. ఎలా ఉంది ఏంటి అన్నది మాత్రం ఫైనల్గా అయితే ఒక కామెంట్ పెట్టేసేయండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది నేను నిన్న పెట్టిన జాబ్ వీడియోకి అయితే రిప్లై ఇచ్చారు. నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారు, ఇంతమంది అంటే మంచిగా కామెంట్స్ చేశారని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ యూట్యూబ్ నుంచి అయితే నాకు ఇన్కమ్ వస్తుందా రాదా అన్న విషయం అయితే పక్కన పెడితే మంచివి అయితే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. నాకు ఇలాంటివే కావాలి అనేసి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నన్నైతే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్లస్ వచ్చేసి మంచి మాటలతో అయితే సజెషన్ అయితే ఇస్తూ ఉన్నారు. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ని అయితే నేను ఎప్పటికైతే తీసేయను. ఏదో ఒక రూపంలో అయితే మీకు దాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. ఇంకా జాబ్ విషయానికి వస్తే మ్యాక్సిమం అయితే మానేయడానికి రెడీగా ఉన్నాను నేను. ప్రజెంట్ అయితే వాళ్ళు మన రిజిగ్నేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తలేరు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా మనకేమి ఇవ్వాలి బెటర్ కాబట్టి చూసినన్నాళ్ళు చూసి మనమే జంప్ అవ్వడం అనమాట, అంతే. ఇంకా ఈరోజు వచ్చేసి నంద్యాలలో సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది. దానికి కృతి శెట్టి వచ్చిందంట.
నాకు అసలు ఇట్లాంటివన్నీ ఎవరో చెప్తే కానీ తెలుస్తాయి. నేనైతే నా మైండ్ పెట్టి అయితే ఆలోచించను. నేను ఏం ఆలోచిస్తానో నాకే అర్థం కాదు. అదనమాట. ఫైనల్గా అయితే నా ముగ్గుకు అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా సైడ్ డిజైన్స్ బార్డర్స్ అన్నీ వేస్తే బాగుంటుంది. నార్మల్గా అయితే వేసేసాను. ఇంకా స్టెప్స్ మీద వచ్చేసి సైడ్కి ఇలా ఫ్లవర్స్ అయితే వేసాను. ముగ్గు పిండితో అయితే వేస్తాను నేను. ముగ్గు పిండి ఉందనుకోండి, ముగ్గు పిండితోనే వేస్తాను. చాక్పీస్తో అయితే అస్సలు వేయను. ఇంకా మొత్తానికి అయితే స్నానం చేసేసి దేవునికి లోపలైతే దీపం పెట్టేసిన తర్వాత అయితే బయట వచ్చి కడపమాన అయితే పూజించాను. కడపమాన పూజించడం నాకు చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. టైం టేకింగ్ ప్రాసెస్ ఏంటంటే నాకు అంత కడిగేసి క్లీన్ చేసి చేసుకునేకి చాలా టైం పడుతుంది. పైగా ఫ్రైడే రోజు అంటే కానీ మామూలుగా ఉండదు అనమాట మా ఇంట్లో. అందుకోసము బీభత్సంగా పూజలు చేసుకుంటాము. ఫ్రైడే కదా, లక్ష్మీదేవి మా ఇంట్లో వచ్చి ఉండాలని చెప్పి నాకు కోరికలు అనమాట. అట్లాగా నేను ఎవ్రీ ఫ్రైడే అన్నది ఒక 4 to 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంకా అంతకుముందుకైతే చేసేదాన్ని కాదు. 4 to 5 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఫ్రైడే అయితే ఇలా అయితే చేస్తాను. ఫ్రైడే, సాటర్డే కాదు, మండే పూజలు అయితే చేసుకుంటాను. పూజలు డైలీ ఈ మధ్య అయితే చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి అయితే డైలీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నార్మల్గా దీపం పెడతాము. ఈరోజు అయితే ఇంకా కొంచెం బాగుండాలని చెప్పేసి అయితే అలా చేశాను. వీడియో కోసం అయితే కాదు, ఇన్ని రోజులు ముగ్గుపిండి లేకైనా అందుకు ముగ్గు వేయలేదు. ఇప్పుడైతే ముగ్గుపిండి కొనుక్కున్నాను. కావాలనే నేను ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి సర్చింగ్ చేసుకొని మరీ తీసుకొచ్చుకుంటున్నాను ఈ మధ్య. అందుకు ఇంకా ఇక్కడైతే తులసి కోటని ప్లస్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్నది బిల్వం చెట్టు అనమాట. ఇది బిల్వం చెట్టు మేము వేసాము. అది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చలికి ఇంకా బాగా వస్తుంది. ఇంకా అక్కడ ఒక దీపము, తులసి కోటము ఒక దీపం అయితే పెట్టేసుకొని కడపమానకైతే దీపాలు పెట్టేసి పూజ చేసేసాము. సింపుల్గానే ఉంటుంది, హెవీగా ఏమి ఉండదు. ఎందుకో ఈ మధ్య మనం ఊదిబత్తీలతో అంటించిన ఏ కంచాత అయితే అంటుకోవడం లేదు. ఏంటో నాకు అసలు అర్థం కాదు. ఏదో ఒకటి అంటుకుంటుంది అంతే. చూడండి, ఒకటి అంటుకుంది, ఇంకోటి అయితే చాలా అంటే చాలా సతాయించింది అనమాట. అందుకే కాదులే అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాను. ఇంకా ఇది తప్పో ఒప్పో నాకైతే తెలీదు. నేనైతే మనస్ఫూర్తిగా అయితే దేవుని మొక్కుకొని అయితే చేశాను. ఇంకా ఇదిగోండి, మా తులసి కోటలో వచ్చేసి కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అయితే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అందుకోసము ఇంకా ఇదైతే పూజ చేసేసుకొని నీట్గా అయితే గడప కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అలా అయ్యిందనమాట. వీడియో చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ని అయితే నేను ఎప్పుడైనా కానీ యాక్సెప్ట్ చేస్తాను. ఏంటో అసలు ఈ జాబ్ పోవడం వల్లనే నాకు మ్యాక్సిమం అయితే ఈ అనేక హెడేక్స్ అయితే వస్తున్నాయి. ఈ జాబ్ని అయితే ఖచ్చితంగా మానుకుంటాను. ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయినారు. టిఫిన్లోకి అయితే ఈరోజు లెమన్ రైస్ అయితే చేశాను. ఇంకా రైస్ అయితే సాంబార్ చేశాను. పప్పుల్స్ అంటారు కదా, పప్పుల్స్ చేశాను. ఇంకా ఇదండి, పూజ కూడా చేశాను. ఓల్డ్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను, చూసేయండి. మా ఇంట్లో దేవుని పటాలు అయితే ఇలా ఉంది కదా, ఓల్డ్ పిక్స్ చూపిస్తాను, చూసేయండి. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని ఉంటాయి అన్నమాట. ఇది ఏదో ఫెస్టివల్ రోజు చేసినది. ఇంకా ఇంకొకటి వచ్చేసి వినాయక చవితి రోజు కూడా చేసినవి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా తెప్పియాలి. లక్ష్మీదేవి పటం అయితే లక్ష్మీదేవి విగ్రహం అయితే వెండిది తీసుకోవాలి అనుకుంటున్నాను. నాకు మ్యాక్సిమం అయితే ఫిబ్రవరి లోపు అయితే నేను కొన్ని అనుకున్నాను. ఆ లోపు ఆ పనులు అయిపోతే కానీ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే తీసుకొని పూజ చేసుకోవాలనేసి కోరిక. ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే ప్రార్థించుకుంటూ ఉంటాను. ఇంకా చూడండి, మా ఇంట్లో ఎన్ని పటాలు ఉంటాయో ఇవన్నీ మా ఇంట్లో ఉండే పటాలే అనమాట. ప్రజెంట్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఇంకా ఇది వినాయక చవితి రోజు మేము వినాయకుడిని అయితే ఇంట్లో పెట్టినాము. ఆ ఇంట్లో పెట్టినప్పుడు ఫోటో అనమాట. ఈ ఫోటోలు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. చేసుకున్న రోజులు అయితే చాలా సంతోషంగా ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఇది ఫైనల్గా అయితే ఎలా ఉన్నాడు మా ఇంట్లో చిన్న వినాయకుడు, సూపర్గా ఉన్నాడు కదా. ఇవి పిక్స్. వీడియోస్ అన్నీ అయితే నేను ఓల్డ్గా ఉన్న ప్రీవియస్గా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేసుకున్నాను.
ఆ ఛానల్ని డిలీట్ చేశానని చెప్పాను కదా, ఆ ఛానల్లో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ వీడియోస్. నేను అన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేసింటే బాగుండేది అనిపించేది. ఇంకా ఏం చేస్తాం, మన టైం అస్సలు బాగాలేదనమాట. మంచి మంచి వీడియోస్ అయితే ఆ వీడియోలలో ఉండేవి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.